తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షదాయ్ సర్వశక్తివంతుడా ఎల్ షదాయ్ సర్వశక్తివంతుడా సర్వశక్తిమంతుడా స్వరూపి మహిమా స్వరూపి ఆకాశ మహాకాశము పట్టదారణ దైవమా హల్లెలూయా 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 అత్యున్నత సింహాసన దాస్యుడా ప్రేమ స్వరూపి స్తోత్రాలు చెల్లించుతాము. దయచేసి ప్రతి ఒక్కరం కూడా కృపగల దైవమా స్తోత్రం స్తోత్రం ఎవరో మౌనముగా హల్లెలూయా ఆమేన్ వందనాలు వందనాలు హల్లెలూయా హల్లెలూయా సన్నిధే విన్నిది దేవా నీ సన్నిధే విన్నిది దేవా పరుగున వచ్చా చూడాలని పరుగున వచ్చా నిన్ను చూడాలని స్వరం వినాలని నీ స్వరం వినాలని స్వరం వినాలని నీ స్వరం వినాలని రాజా యేసు రాజా రాజా యేసు రాజా స్వరం వినాలని నీ స్వరం వినాలని స్వరం వినాలని ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను
నీకది సమమౌనా ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా సంపద సిరి సంపద సంపద సిరి సంపద యేసయ్యా నిన్ను గూర్చిన తలపులే నాలో యేసయ్యా నిన్ను గూర్చిన తలపులే నాకు నీ సన్నిధే పెన్నిధి దేవా నీ సన్నిధే పెన్నిధి దేవా పరుగున వచ్చా చూడాలని పరుగున వచ్చా నిన్ను చూడాలని స్వర వినాలని నీ స్వరం వినాలని ఆమేన్ స్వరం వినాలని నీ స్వర వినాలని హల్లెలూయా రాజా స్వర వినాలని యేసు రాజా స్వర వినాలని రాజా స్వర వినాలని యేసు రాజా స్వర వినాలని స్వరం వినాలని స్వరం వినాలని స్వరం వినాలని రాజా స్వర వినాలని యేసు రాజా స్వర వినాలని స్వరం వినాలని స్వర వినాలని థ్యాంక్ యూ లార్డ్ స్వరం వినాలని స్వర వినాలని హల్లెలూయా స్వరం వినాలని స్వర వినాలని స్వరం వినాలని స్వరం వినాలని ప్రభువా సహాయకుడా ఉత్తరవాది హృదయాంతరంగాలను పరిశోధన చేస్తున్నవాడా పరిశోధిస్తున్నవాడా పరీక్షిస్తున్నవాడా హృదయమును దాని ఆలోచనలు ఎరిగినవాడా హృదయమును దానిలోని వ్యాధిని గ్రహిస్తున్నవాడా వందనాలు వందనాలు హల్లెలూయా కృపగల దైవమా యెహోవా నామము వహించినవాడా హల్లెలూయా ఏ మనిషి తన హృదయాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటున్నాడు హల్లెలూయా సేవకులు విశ్వాసులు క్రైస్తవులనబడిన ప్రతి ఒక్కరు వారి హృదయము ఎలా పనిచేస్తుంది వారి హృదయములో నుండి వస్తున్నవి ఎలాంటివో తండ్రి గ్రహించలేని స్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నారు కృపగల దైవమా సహాయం రేక్షణ ప్లీజ్ హల్లెలూయా మీ కృపాత్మ కాపుదల మీ ఆత్మ వాక్యం నడిపింపు దయచేయండి ఆమెను కూడా ఆల్ఫా ఒమేగా వందనాలు వందనాలు హల్లెలూయా హృదయమును గ్రహించువాడా నన్ను గ్రహిస్తున్నవాడా నన్ను పరిశీలిస్తున్నవాడా నన్ను పరిశోధిస్తున్నవాడా పరిశీలిస్తున్నవాడా నీకు నన్ను పరిశీలించి తెలుసుకున్నా హల్లెలూయా నాకు సహాయం నీ సహాయం కావాలి పరమ తండ్రి హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా సన్నుతించుము స్తుతించుము
కీర్తనే ఇచ్చుము సన్నతించుము ప్రభువా స్తుతించుము ఉత్సాహధ్వని కీర్తనే ఇచ్చుము యెహోవాయే దేవుడు ఆయన పరిశుద్ధుడు సమస్త సృష్టంతటికి ఆధారుడు యెహోవాయే దేవుడు ఆయన పరిశుద్ధుడు సమస్త సృష్టంతటికి ఆధారుడు నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా యెహోవాయే దేవుడు ఆయన పరిశుద్ధుడు సమస్త సృష్టంతటికి ఆధారుడు యెహోవాయే దేవుడు ఆయన పరిశుద్ధుడు సమస్త సృష్టంతటికి ఆధారుడు నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నాలో ఉన్న నా సమస్తమా. థ్యాంక్ యూ మై ప్రభు గారు, ఆరాధనకు యోగ్యుడా. థ్యాంక్ యూ. దయతో మన్నించి మీ కృపలో వర్ధలచ్చు ప్లీజ్. హృదయ అంతరంగ స్వభావాన్ని ఎరిగిన వాడా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ. సహాయం ప్రార్థన చేద్దాం. ఆత్మతో సత్యముతో ఆరాధన నడిపించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ప్రార్థన పరిశుద్ధుడా స్తోత్ర మహాగణుడ మహోన్నతుడ కృపగల తండ్రి సహాయం నజరేయుడైన యేసునామములో మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. పాటల పాటకు మంచి కంఠం ఇచ్చినందుకు వందనాలు. ఆత్మతో సత్యముతో ఆరాధన నడిపించినందుకు స్తోత్రాలు. మీ కృపాత్మతో మమ్మల్ని అభిషేకించినందుకు వందనాలు వందనాలు వందనాలు. సహాయం తెచ్చండి. కీర్తన భాగం నుంచి మాతో మాట్లాడారు. సహాయం తెచ్చండి. కీర్తన భాగం చదువుతున్న బిడ్డపై మీ ఆత్మను ఉంచండి. మీ కృపలో వర్ధల చేయండి ప్లీజ్. మీ పరిచయలో వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోండి. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆరాధన అంతా మీ కృపాత్మకు మీ కృపాచోదులకు అప్పగిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాను లోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపణ యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు వందనాలు. కీర్తనలు 15. దావీదు ప్రార్థన ఉత్తర ప్రత్యక్షము. యెహోవా న్యాయంను ఆలకించును, నా మొర అంగీకరించును. నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన కథల నుండి వచ్చింది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించుకుని నన్ను పరిశోధించుకుని నీకు ఏ దురాలోచనయో కనరాదు. నోటిని మాటల చేత నేను అతిక్రమించు. మనుష్యుల కార్యములు నిశ్చయమైతే బలాత్కారుల మార్గమును తప్పించుకొనుటకై ఈ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గము యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు చూచిన వారి మీదకి లేచి వారి చేతుల నుండి నీ కుడి చేత రక్షించువాడా. నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపమును కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడు. నన్ను చుట్టుకుని నా ప్రాణ శత్రువుల చేత చిక్కుకున్నను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరచుకొని ఉన్నారు.
వారి నోరు గర్భంగా మాట్లాడు. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు. మమ్మను నేల కూర్చుడు గురి చూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడి సింహము వలె, చాటైన స్థలంలో పరమ సింహము వలె ఉన్నారు. యెహోవా నిన్ను వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము. లోకుల చేతుల నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపము. నీవు నీ దానములతో వారి కడుపు ఉంచున్నాము. వారు కుమారులు కలిగి తృప్తి నొందుతారు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టదు. నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనము చేసేది. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. దేవుడి కీర్తన భాగమును ఆశీర్వదించుకున్నాడు. దావీదు ప్రార్థన. ఎవరి ప్రార్థన అంట? ఈరోజు మన ప్రార్థన అయ్యింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రార్థన కూడా ఇలాగే ఉండాలి. అంటే ఏం ప్రార్థన చేస్తున్నాడు ఆయన, దావీదు గారు ఏం ప్రార్థన చేస్తున్నాడు అనేది ఇందులో ఉన్నటువంటి మాటల్ని గమనించి ఆ మాటల ప్రకారంగా మనము దేవునికి చేయవలసిన ప్రార్థనను దేవుడు మనకు ఈరోజు తన ఆత్మ సహాయముతో తెలియజేస్తున్నాడు. చూడండి, యెహోవా న్యాయము ఆలకించు, నా మొర అంగీకరించు, నా ప్రార్థనకు చెవియొక్కుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చున్నది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును కాక, నీ కందృష్టి న్యాయముగా చూచును. చూడండి, దేవుని యొక్క న్యాయమును గురించి, అంటే దేవుని యొక్క అంటే ఆయన యొక్క కనుదృష్టి ఎలాంటిదో దాని గురించి ఇక్కడ ఆయన దావీదు గారు ప్రార్థన చేస్తారు. నీ కనుదృష్టి, ఆయన కనుదృష్టి ఎలాంటిదంట? న్యాయముగా చూచి. ఎలా చూస్తుంది? ఆయన బిడ్డలమైనటువంటి మనం ఎలా చూస్తున్నాము? తండ్రి యెహోవా అంటున్నాం యేసునామంలో. మరి మన కనుదృష్టి ఎలా చూస్తుంది? అసలు మన నోటి మాట ఎలా ఉంది? చూడండి, కింద మనం వెళ్తూ ఉంటే అనేకమైనటువంటి మాటలు. మన ప్రార్థనా జీవితంలో నీతి, యథార్థత, పరిశుద్ధత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రార్థనా జీవితంలో మనము దేవుని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవునికి వ్యతిరేకంగా మనం ఎప్పుడైతే నిలబడ్డామని తెలుస్తుందో అప్పుడే మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో ఉండాలి. ఆయన మనల్ని కనుకరించేదాకా ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన మన పట్ల కృప చూపేదాకా ఆయన సన్నిధిలో మనం ఉండాలి. కానీ మనం అలా ఉండకుండా మనము ఆయన సన్నిధిలో నీతిమంతులుగా వ్యవహరిస్తుంటాం కదా, నీతిమంతులుగా వ్యవహరిస్తుంటాం. చూడండి, వాస్తవమే అది మన జీవితంలో. మనం అలా నటిస్తున్నాం, మనం నీతిమంతులుగా నటిస్తున్నాం. నేను అంటే కొన్ని సందర్భాలు ఆ సందర్భాలు మనం తర్వాత చూద్దాం లేదా. చూడండి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఆయనకు కావాల్సింది ఏంటి? యథార్థమైన హృదయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యథార్థంగా ఉండాలి. నువ్వు తప్పు చేస్తున్నావా? ఓకే, ఆ హృదయముతో ప్రభువా నాపై కృప చూపించు, నేను తప్పులో ఉన్నా, నేను ఆ దోషములో ఉన్నా, నా ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి, నేను ఇలా ఉన్నా అలా ఉన్నానని చెప్పి ఆయన సన్నిధిలో దీనులుగా మనం ఉండాలి. అంతేగాని మనం ఒకవేళ దేవుని వ్యతిరేకంగా ఉంటూ అబద్ధమాడుతున్నా, మోసం చేస్తున్నా, అవి చేస్తున్నా, ఏమీ చేయనట్టుగానే మనము దేవుని యొక్క సన్నిధిలో ఏదో ఎలాగ గర్వంగా, అసలు నా అంత ఆత్మీయుడు లేడు అన్నట్టుగా, నా అంత పాటగాడు లేడు అన్నట్టుగా, నా అంత వాక్యం అర్థం చేసుకున్నవాడు, నా అంత వాక్యాన్ని చెప్పగలిగిన వాడు లేడు అన్నంతగా మనం వ్యవహరించడానికి వీలు లేదు. దేవుని సన్నిధిలో యథార్థత చాలా ప్రాముఖ్యం. ఇక్కడ అదే ఆయన చూడండి, అసలు ఆయన చేసినటువంటి ప్రార్థనలో మనం ఎలాంటివి గుర్తించాలో చూడండి. నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది ఏంటంటే అలా చెప్పగలగాలి. మనం చెప్పగలమా? కపటమైన పెదవులతోనే ప్రార్థన చేశా అని మనం కనీసం మనసులో కూడా అనుకోగలమా? ఒప్పుకోదు మనసు, మన మనస్సాక్షి కూడా ఒప్పుకోదు. ఎందుకు? మన మనస్సాక్షి కఠినమైపోతే ఒప్పుకోదు, కఠినమైపోదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాల్లో ఉన్నాం. నీ సన్నిధి నాకు తీర్పు వచ్చును గాక, నీ కనుదృష్టి న్యాయముగా. ఆయన కనుదృష్టి ఎలా చూస్తుంది? న్యాయముగా చూస్తుంది. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిందివి, నన్ను పరిశోధించిందివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను.
ఈ మాట దగ్గరికి వచ్చేసరికి మనం ఏమనుకుంటామంటే నిజమే కదా అనుకుంటాం. మనం కూడా అలాగే చెప్తాం, ఎస్ నాలో ఏ దురాలోచన లేదని దేవుడు కనిపెట్టాడు అని. ఈ మాట వాగ్దాన రూపంలో వచ్చిందనుకోండి, ఇది ఇంకంతే. ఎలాంటి దోషం హృదయంలో ఉన్నా ఈ మాటను బట్టి మాత్రం ఏమంటాడు, దేవుడు నాతో మాట్లాడాడు. ఇదిగో నాలో ఆయనకి ఏ దురాలోచన కనపడలేదంట. మళ్ళీ మాట్లాడితే అబద్ధం ఉంటుంది. చూడండి, మనం మాట్లాడితే అబద్ధం ఉంటుంది. మనం న్యాయంగా ఉన్నాం, అహంకారంగా ఉంటుంది. కానీ మనం ఈ వాగ్దానం తీసుకొని అసలు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నదే అది. దేవుడిచ్చిన పరిశుద్ధమైన వాగ్దానాలు వేరు, ఈ వాగ్దానాలు వేరు. మన వ్యక్తిగత జీవితంలో నీతి, యథార్థత, పరిశుద్ధత లేకుండా నువ్వు ఇలాంటి వాగ్దానం ఎన్ని తీసుకున్నా ఉపయోగం లేదు. ఇది వాగ్దానంతో కూడినటువంటి ఒక హెచ్చరిక. చాలా ఉన్నాయి. అంటే ఈ మాటని కాదు, మనం ఇప్పుడు వాగ్దానాలు ఈ మాట కూడా రాస్తారు. మనం చెప్తాం అనమాట. నాగరికి వచ్చిందనుకుని చెప్తా, నీలో ఏ దురాలోచన లేదంట అయ్యా, దేవుడు నీతో అంటున్నాడు అనగానే సంబరపడతాం. నిజమే కదా అని చప్పలు కొట్టుకుంటాం మనసులో. కానీ నీకు తెలుసు, పరిశుద్ధాత్మకు తెలుసు. మరి పరిశుద్ధాత్ముడు ఎవరిగా వాగ్దానం అలా నా హృదయం అలా ఉంటే అనుకుంటాం. అసలు వాగ్దానాలు కరెక్ట్ కాదు కదా. దేవుడు చేసిన వాగ్దానం వేరు కదా. నిత్య జీవం ఇస్తానని తానే వాగ్దానం చేశాడు. అది కదా నువ్వు చూడాల్సింది. దానికి సంబంధించి నీ జీవన విధానంలో ఉండాలి కదా మార్పులు. నిత్య జీవంలోకి వెళ్ళాలంటే నీతి, యథార్థత, పరిశుద్ధి 3 కావాలి. వాగ్దానాలు కాదే. నిత్య జీవం అనే వాగ్దానం నెరవేర్చుకోవాలి, అది ఈ వాగ్దానం కాదు. కాబట్టి మనం ఆలోచన విధానం మారాలి. చూడండి, ఆయన అంటున్నాడు, పరిశీలించావు, పరిశోధించావు, నాలో నీకే దురాలోచన కాని రాలేదు, నోటి మాట చేతని అతిక్రమింపను. ఏంటంట, నోటి మాట చేత నేను అతిక్రమింపను. మరి మనం నోటి మాటతో అతిక్రమిస్తున్నాం కదా. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన పరిశీలన చేస్తూనే ఉన్నాడు. పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మనకు వాక్యాలు ఇస్తున్నాడు. వాక్యాలు ఇచ్చినప్పుడు మనం మార్చుకోవాలి. మనం మార్చుకోకుండా మనం ఏమనుకుంటున్నాము, అతిక్రమంలోనే ఉంటూ నేను కరెక్ట్గానే ఉన్నా అనుకుంటున్నాను. అది మనం సరి చేసుకోవాలి. చూడండి, తర్వాత మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారం మార్గంలో తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట. మనుషుల కార్యముల విషయమైతే బలత్కారముల మార్గమును తప్పించుకొనుటకై, బలత్కార మార్గం తప్పించుకోవడానికంట నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నా. అంటే అర్థమేంటండి? అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు పాటించేవాడు బలాత్కారులతో కలవడు. వారు చేసేటటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అంటే దేవుని మాటను బట్టి బలాత్కారులు చేసే కార్యాల నుంచి తప్పించుకుంటాడు. బలాత్కారులు అంటే హంతకులు, దోచుకునేవారు, దొంగలు, ఇంక ఇతర దేవునికి వ్యతిరేకులు. కాబట్టి యెహోవా మాటను బట్టి దేవుని వ్యతిరేకులతో మనం కలిసి జీవించాలా? ఆయన మాటను బట్టి మనం దాన్ని తప్పించుకోవాలా? అది వివేచన కావాలి. మనం అనుకునేది ఒకటి, మనం అనుకుంటాము ఇది కరెక్ట్, అది కరెక్ట్ అని. కానీ ఏది కరెక్ట్ ఏంటనేది దేవుని వాక్యాన్ని బట్టి మనము నిర్ణయం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బట్టి మన నిర్ణయాలు ఉండాలి. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారం మార్గములను తప్పించుకున్నటకై బలాత్కారుల మార్గములు ఏంటి? చాలా దేవుని మాటను బట్టి తెలుసుకొని దాని నుంచి కాపాడుకోవాలి మనం. తర్వాత నీ మార్గములను నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. ఆయన మాటను బట్టి ఏంటంటే మార్గం చూడండి, నీ మార్గముల యందు, దేవుని మార్గముల్లో తన నడకలను ఏం చేసుకున్నాడంట? స్థిరపరుచుకున్నాడు. మరి మనం స్థిరపరుచుకున్నామా దేవుని మార్గంలో? మనం వెళ్ళేది ఒక మార్గం అయితే దేవుని మార్గం అంటాం. దానికి మనం ఇంకో ట్యాగ్ ఏం మనం యాడ్ చేస్తామంటే పర్వాలేదు అనే ట్యాగ్ అలా దానికి యాడ్ చేస్తాం. ఏం పర్వాలేదు, ఇది తప్పు కాదు, ఇది మోసం కాదు, ఇది దోషం కాదు అంటే మనకు మనమే.
ఇలాంటి ఆలోచనలతో ఉండి మనం ఏం చేస్తున్నాం? మార్గాల్ని తప్పిపోతున్నాము. మనం చాలా దేవుని సన్నిధిని కోల్పోతున్నాం, దేవుని ఆత్మను కోల్పోతున్నాం, దేవుని వాక్కులను కోల్పోతున్నాం. కాబట్టి మనము సరి చేసుకోవడానికి చేయవలసిన ప్రార్థన, దేవా నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించును, నీ శరణు వచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతులను నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. దేవుని సన్నిధిలో నువ్వు చేయవలసిన, నేను చేయవలసిన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తన కనుపాపను కాపాడుకున్నట్లంట నన్ను కాపాడు, ఒకడు తన కనుపాపను కాపాడు నన్ను కాపాడు. అంటే దేవుడు అలా మనల్ని కాపాడాలి. అందుకని నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు ఒకటే అన్నాడు. ఎవరికి మాట, ఎవరికి వాగ్దానం? నిజంగా ఆయన సన్నిధిలో నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉండేటటువంటి భక్తుల విషయంలో నెరవేరింది. గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్త. అంటే ఎలా నెరవేరింది? ఎస్, దేవుని చిత్తమైతే ఓకే. అంటే ఒక నిర్ణయం తీసుకుంటాడు, అబ్బో నా కనుగుడ్డును ముట్టాడని చెప్పి వానికి ఏం తీర్పు ఇవ్వాలో ఆ తీర్పును దేవుడు సిద్ధపరిచి ఉంచాడు, అదే ఇస్తాడు. ఆయన కనుగుడ్డును ముట్టిన వాడికి ఏం తీర్పు? ఎవడైనా ముట్టగలడా? ఆయన ముట్టుతున్నాడంటే అర్థం ఏంటి? దేవునికి ఎంత వ్యతిరేకంగా తయారైతే దేవుని కనుగుడ్డును ముట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇలాంటి మాటలన్నీ కూడా మన ఆత్మీయ జీవితంలో నూరంతలుగా ఆశీర్వదించడానికి మనకు ఉపయోగకరంగా మన ముందున్నాయి. వాటిని మనము వదిలిపెట్టకూడదు, విడిచిపెట్టకూడదు, ఏమాత్రం మర్చిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి ఆయన సన్నిధిలో. చూడండి, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడము, నన్ను చుట్టుకోను నా ప్రాణశత్రుల చేత చిక్కకుండాను, నీ రెక్కల వెనుక నన్ను రాచు. వారు గర్వంగా తయారవుతున్నారు, తమ హృదయం కఠినపరుచుకొని ఉన్నారు, నోరు గర్వంగా మాట్లాడతారు, మా అడుగుజాడను గుర్తుపట్టి వారి ఇప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు. చూడండి, అంటే ఇలాంటి శత్రు సమూహం. ఎవడ శత్రువు? ఇప్పుడు భయంకరమైన దురాత్మలే మనం చుట్టుకునేది ఈరోజు దేవునికి వ్యతిరేకంగా. చూడండి, అంతే కదా, అననీయ సభ్యుల్లో దేవుని పరిశుద్ధ వ్యతిరేకంగా అబద్ధం ఆడడానికి సాతాను ప్రేమించి వచ్చేసాడు కదా. దురాత్మ వచ్చేసింది, వాళ్ళు ప్రేరేపించేసింది. అదే అంటే దేవునికి చిన్న వ్యతిరేకత, కొంచెమైన దేవుని వాక్యాన్ని విరుద్ధంగా మనం ఉన్నామనంటే మనల్ని ఎవరు పట్టుకుంటారు? వచ్చి సాతాను అని దోతలు వచ్చి పట్టుకుంటారు. మనం బయటికి రాగలమా? రావడానికి ప్రయత్నం చేయాలి. చేస్తున్నామా? అంటే ఎప్పుడు కూడా నిజం మాట్లాడటానికి, నిజంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎస్, ఏ కాడికంటే మన వాక్య ప్రకారంగా దేవుని నోటి మాటలను బట్టి మన అడుగులు పెట్టడానికి తాపత్రయపడితే వాడు దూరం అయిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని శోధించడానికి వచ్చాడు. వాడు సాతానుని కూడా బైబిల్లో ఉన్న మాటలు తీసుకొచ్చి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని యొక్క ఆత్మ సహాయంతో వాక్కులతోనే ఎదిరించాడు. పారిపోయాడా లేదా? మనం కూడా వాక్యాన్ని తప్పామేమో. ఇప్పుడు వాక్య ప్రకారంగా మనం అడుగులు వేస్తూ ఉంటే వాడు మన దగ్గర ఉంటే ఎందుకుంటాడు? దేవునికి ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తా ఉంటే వాడు ఎందుకుంటాడు? వాని దూతలు మన దగ్గర ఎందుకుంటాయి? ప్రాణశత్రువుల చేత చిక్కుకొనకుండా దేవుడు ఎలా కాపాడతాడు? అంటే మన ఆలోచన విధానం మారాలి, మన యొక్క జీవన విధానం మనం మార్చుకోవాలి. అప్పుడే ఆయన కాపాడేటటువంటి శక్తి మనకు దగ్గరగానే ఉంచాడు. మనమే దాన్ని గుర్తించకపోతాం. కాబట్టి గుర్తించి దేవునికి దగ్గరగా అవ్వడానికి తాపత్రయపడాలి. చూడండి, యెహోవా లెమ్ము, వాడిని ఎదుర్కొని వాడిని పడగొట్టము, దుష్టుని చేతులు నీ ఖడ్గం చేత నన్ను రక్షించు, లోకల చేతులు ఈ జీవితకాలంలో తాము పాలు పొందిన ఈ లోకల చేతులు నీ హస్తబలం చేత నన్ను రక్షించు. నీవు నీ దానములతో వారి కడుపు నింపుతున్నారు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. చూడండి, ఎవరు అంట? దేవునికి వ్యతిరేకులు. ఎలా తయారవుతున్నారు? దేవుని వ్యతిరేకులు వాళ్ళ పిల్లల కోసము ఆస్తులు సంపాదిస్తున్నారు. అంటే ఈ లోకము, ఈ జీవిత కాలంలో తమ పాలు పొందిన ఈ లోకల చేతుల్లో నుండి అది వాళ్ళు ఏం చేస్తున్నారు? కుమారులు కలిగి తృప్తి పొందుతున్నారు, ప్లస్ తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుతున్నారు. అంటే అంత సంపాదించుకుంటూ ఉన్నారు, సంపాదన కోసం పరుగులు పెడతా ఉన్నారు. అవసరాల కోసం కాదు, అవసరంకి మించి కావాలని తాపత్రయం. ఎవరు వీళ్ళు? లోకులు. ఎవరు? లోకస్తులు.
ఆయన సన్నిధిలో ఉండేవాళ్ళు కాదు, లోకస్తులు. చూడండి తర్వాత, నేనైతే నీతి గలవాడన్నాయి. అందుకని కింద ఏమంటున్నాడు, నేనైతే, వాళ్ళైతే లోకస్తులైతే వాళ్ళు తమ పిల్లలకు ఆస్తులు సంబంధించిన పరుగులు పెడుతున్నారు. నేనైతే నీతి గలవాడన్నాయి, నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నాశను తీర్చుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఎలా ఉండాలి మనం? 14 వచనంలో ఉన్నట్టు ఉండాలా? 15 వచనం ప్రకారంగా ఉండాలి? మనం ఎవరు అసలు? ప్రభువుని ప్రేమైన దేవుని సన్నిధి ఆలోచన చేద్దాం, వివేచించుదాం. మనము దేవునికి దగ్గరగా ఉండడానికి తాపత్రయపడాలి. దేవుని యొక్క మాటను, దేవుని నోటి మాటను బట్టి జీవించడానికి తాపత్రయపడాలి. కాబట్టి మాటలను బట్టి మనం చాలా జాగ్రత్తగా జీవించడం. అంత్య దినాల్లో ఉన్న అపాయకరం రోజుల్లో ఈ మాటలను దేవుడు మన యొక్క జీవిత కాలంలో తన కృపాత్మను బట్టి ఆశీర్వదించి తన సన్నిధిలో మన నిర్ధారితగా నడిపించును గాక. నేను ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక.